కొడుకు కోరిక మేరకు ఏదైతే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఉందో పుష్ప 2 ప్రీమియర్ షోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా కొడుకు ఎప్పటి నుంచో అడగడంతో తండ్రి కొడుకు కోరిక తీర్చాలని చెప్పి ప్రీమియర్ షోకి బుక్ చేయడం జరిగింది. వెళ్ళిన క్రమంలో అక్కడ తొక్కిసలాటలో ఒకే కుటుంబానికి చెందిన రేవతి అలాగే తన కొడుకు ఇద్దరు కూడా రేవతి చనిపోవడం జరిగింది. తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్నాడని చెప్పాలి ప్రాణాలతో. మరి ఇప్పుడు దాని గురించి సంబంధించి ఇప్పుడు మనతో పాటు రేవతి గారు అత్తగారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. అమ్మ నమస్తే. అంటే ఒకేసారి రెండు విషాదాలు, అంటే ఒకవైపు మీ కోడలు చనిపోయింది, మరోవైపు మనవడు అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడు ఇప్పుడు హాస్పిటల్లో అమ్మా. నా మనమడు మంచిగా కావాలి, ఏమన్నా హెల్ప్ చేయాలమ్మా. నా కొడుకు ఆపరేషన్ అయిందమ్మా. ఎన్నేళ్ళు అయిందమ్మా వీళ్ళకి పెళ్ళై? 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు ఉన్నాడు పిల్లగాడు, 7 8 ఉన్నాడు. నాకు సరిగా 7 ఏళ్ళు తెలియదు. అంటే ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్. అలాగే ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది, చూసాము ఆ వీడియో కూడా. అంటే చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే ఏంటమ్మా? ఈ సినిమా వచ్చిందంటే డ్యాన్స్ ఎక్కువ ఇష్టం వానికి. పుష్ప సాంగ్ వచ్చి ఎక్కువ ఇష్టం. రేపు పోదామంటే కూడా ఇవాళనే పోతామన్నారు. 4 కొత్త బట్టలు వేసుకున్నారు, కొత్త బొట్లు వేసుకున్నారు. నేను పోతున్నా అని చెప్పి పోయిందమ్మా. మళ్ళీ ఇంటికి రాలేదమ్మా. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషాదం? ఇంటికన్నా నాకు 8 గంటలకు తెలిసిందమ్మ. పొద్దున 8 గంటలకు తెలుసు. నాకు ఒక్కదాన్ని ఉన్నా అని భయపడతా అని ఎవ్వరికి చేయలే. నా బిడ్డలకు చేసిండ్రంట కానీ చేయలే. ఏ బిడ్డ వచ్చి చెప్పేదాకా తెలియదు నాకు. అంటే సినిమాకు ఇంకా రాలేదని ఫోన్ చేసినా నాకు చెప్పలేదు. వస్తుందమ్మ మా ఇంటికాడనే, నా పెద్ద బిడ్డ ఇంటికాడ, మా ఇంటికాడనే ఉన్నారమ్మా, నువ్వు వండుకో వస్తారంటే నాకు నిద్ర పడతలేదు. ఇట్లనే కూర్చున్నా. లేట్ అవుతుందని చెప్పింది నాకు అత్తమ్మ, లేట్ అవుతుంది నువ్వు తినని చెప్పింది. నాకు తినబుద్ధి కాలేదు. 2 అయినాక చేసిన. లేట్ అవుతుందని చెప్పింది కదా, 2 అయినాక చేస్తే మా బిడ్డ ఏమన్నది, ఉన్నారమ్మా మా దగ్గరనే ఉన్నారు, నువ్వు వండుకో అని చెప్పింది. పంట నిద్ర వస్తలేదు, ఏం చెప్తలేరు, ఎందుకే బయటకు వచ్చేదన్నా చెప్పుర్రి అని అన్నా. అంటే గిట్లా అయిందమ్మా అన్నది. కానీ నాకు అర్థమవుతలేదు. ఇల్లు మునిగిందని నా బిడ్డ ఏడుస్తుంది కానీ నాకు అర్థమవుతలేదు. నాకు బాబు మీదనే పోయింది. బాబు ఎట్లున్నాడో పోయేటప్పుడు కూడా చెప్పిన, పిల్లగాడు ఒక్కతాను ఉండడు, డ్యాన్స్ అని ఉరుకుతాడు, పిల్లల్ని పట్టుకో చాలా మంది వస్తారని చెప్పిన. అంతట్లకే ఆయన వచ్చిందమ్మా. ఆయన రాకుంటే ఏం కాకుండా నా పిల్లగాడు కాకుండా నా కూడలు కాకుండా ఆయన ఒక్క విధంగానే వచ్చిండ్రు. అంటే అమ్మ అప్పటికి మీ కోడలు చనిపోయిందన్న విషయం మీకు తెలుసా? పొద్దున 8 గంటలకు తెలుసు. అప్పుడు చెప్పారు, నాకు చెప్పలే. ఇప్పుడు బాబు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ట్రీట్మెంట్కి ఏది కూడా బాడీ సహకరించట్లేదు. ఏమవుతుందమ్మా నాకు తెలియదు కదా, నేను పోలే కదా. నాకు పోనీకి రాదు, నడవనికి రాదు, కూర్చో పట్టుకొని నడిచిపోతా. నాకు నడవనికి రాదు. ఏమన్నా చెప్పేవాడా అమ్మ మీకు? అంటే పుష్ప 2లోని ఈ డాన్స్ చేస్తాను, లేకపోతే ఈ డ్యాన్స్ చేస్తా చెప్తున్నాను, అవన్నీ నాకు తెలియదు కదమ్మా. నేను పోతున్నా, డ్యాన్స్ చేసి వస్తా, తగ్గేదే లేదనుకుంటా. పోయిండు నాని, అద్దాలు పెట్టుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, పోయిండు అంతే. అట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిండమ్మా. మీ కొడుక్కి ఆరోగ్యం బాగోకపోతే కూడా మీ కోడలే లివర్ కూడా ఇవ్వడం జరిగింది. నా కోడలు చేయగానే నా కొడుకు బతికిండమ్మా. నా కోడలు చేయగానే నా కొడుకు బతికిండు. అంటే అమ్మ మొన్న రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది, మీ కోడలు మరణించారు. నిన్నంతా కూడా పోస్ట్ మార్టం అంతా జరిగింది. అంటే రాత్రికి రాత్రే అంత్యక్రియలు ఎందుకని అంత త్వరగా చేశారు? 3 రోజులు అయితే ఏం చేశాం. ఇవాళ శుక్రవారము, 3 రోజులు అయితే ఏం చేశారు.
మరి ఇప్పుడు ఇదంతా కూడా విషాదం ఎవరి వల్ల జరిగింది అంటారు? అంటే అల్లు అర్జున్ రావడం వలన, లేకపోతే అభిమానుల వలన, అభిమానులు ఎక్కువగా ఉన్నారు, తొక్కిసలాట జరిగింది, లేదా యాజమాన్యం అంటే థియేటర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది? ఆయన వచ్చేపట్టుకనే తుక్లాట అయిందమ్మా. ఆయన రాకుండా కాకుండే గుంపులు వచ్చారు. అంటే ఎలా జరిగిందని మీకు చెప్పారమ్మా? నాకేం చెప్పలేదమ్మా. నేను భయపడతాను, నాకేం చెప్పలేదు. మరి ఇప్పుడు వరకు ఎవరైనా స్పందించారమ్మా దీని మీద? ఎవరైనా ఇంటికి రావడం కానీ, అంటే ఇలా అభిమానులు అల్లు అర్జున్ కానివ్వండి, వాళ్ళ మూవీ టీం కానివ్వండి, వాళ్ళు ఎవరైనా రావడం కానీ ఎవరైనా చేశారా? అభిమానులు కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. మీ లెక్కనే ఇంకోళ్ళు వచ్చారు. టీవీ వాళ్ళే వస్తున్నారు తప్ప ఎవరు రాలేదు. ఫోన్లు ఏమన్నా చేశారా అమ్మా? అంటే టీవీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ తరపు నుంచి ఏమైనా ఫోన్లు వచ్చాయా? ఏం రాలేదు. మరి అల్లు అర్జున్ రాబోతున్నారు ఈరోజు మీ ఇంటికి అని చెప్పి కొంచెం వార్త వచ్చింది, అది ఎంతవరకు నిజం అంటారు? ఏమో నమ్మదు. రావాలే, మాకేమన్నా హెల్ప్ చేయాలమ్మా, మాకేమన్నా హెల్ప్ చేయాలమ్మా. నా కొడుకు ఏడుస్తున్నాడు. ఏం పని చేస్తాడమ్మా మీ అబ్బాయి? ఎండి బంగారం దుకాణం కొలువే. మీ మనవరాలతో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. తను మాట్లాడుతుంటే మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే అమ్మ ఏది నాన్న అంటే అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్తుంది తను. అంటే ఇప్పటికి కూడా తనకి తన అమ్మ ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అన్న విషయం కూడా తెలియని పరిస్థితి. అట్లా ఏడుస్తలేదమ్మా, ఇంక ఇట్లా ఏడుస్తుంది. అమ్మ లేదు, అన్నకు నేనేం చెప్పాలని ఏడుస్తుంది పిల్ల. అమ్మకు నేనేం చెప్పాలని ఏడుస్తున్నా. అంటే ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా మీరే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు చిన్న పిల్లలు మొత్తం. నాకు చేత కాదు కదమ్మా, ఎట్లా చేయాలని కదే బాధ అవుతున్నది అమ్మా. ఇప్పుడు వరకు ఎవరు కూడా స్పందించలేదా అమ్మ దీని మీద అసలు? మరి ఎలాంటి న్యాయం కావాలి మీకు? మాకు పిల్లగాడు మంచిగా కావాలి, మాకేమన్నా సాయం కావాలి. అంటే ఎవరు చేయాలి అంటారు ఆ సాయం? అదంతా కూడా అదే సినిమా వాళ్ళు చేయంగానే, ఆయన చేయంగానే అయింది కదమ్మా, ఆయనే చేయాలి. అల్లు అర్జున్ గారు సాయం చేయాలి అంటారు. ఆయన పేరు నాకు సరిగా రావు కదమ్మా, ఆయనే చేయాలి. ఆయన చేయంగానే అయింది, లేకుంటే కాకుండా. అంటే ఒక చిన్న సందేహం అమ్మ, ఇక్కడ ఈ ఇది దిల్షుక్ నగర్, ఈ చుట్టుపక్కల చాలా థియేటర్స్ ఉన్నాయి, సినిమాకి సంబంధించినవి చాలా థియేటర్లు ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి అక్కడే సినిమా చూడాలని ఎందుకు అనుకున్నారు? మా కొడుకు దుకాణము అక్కడనే ఉంది, అక్కడికి వెళ్ళి నేను వస్తా, ఇక్కడికి వెళ్ళి మీరు పోండి అని చెప్పిండు. అట్లా. మరి ఇంట్లో నుంచి ఏ టైంకి బయలుదేరారు? 9 గంటలకు పోయిండ్రు. ఎవరు? రేవతి నా ఇద్దరు పిల్లలు 9 గంటలకు పోయిండ్రు. నాని నేను కొత్త చెప్పులు వేసుకుంటున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, పోతా డ్యాన్స్ చేస్తా అని చెప్పినమ్మ కూడా డ్యాన్స్ చేసిపోయిందమ్మా. నా పిల్లగాడు వానికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఏది ఇంట్లో పట్టుకున్నానంటే డ్యాన్స్ చేస్తుండే. సో చూడొచ్చు ఈవిడ పరిస్థితి కూడా ఎలా ఉంది అనేది. భయపడతారు అంటే ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆ వెంటనే చెప్పకూడదని చెప్పి తెల్లవారుజామున 2 గంటల సమయానికి ఇదంతా అయిపోయినప్పటికీ కూడా తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల నుంచి 8 గంటల సమయంలో అయితే ఆవిడకి చెప్పడం జరిగింది ఇంతటి విషాదం చోటు చేసుకుందని. ఈవిడ కూడా కోరుకుంటున్నది ఒకటే, మాకు ఎలాగైనా సరే సాయం చేయండి, న్యాయం చేయండి, అంటే మా మనవడు కోలుకోవడానికి సాయం చేయండి, మాకు న్యాయం చేయండి అంటూ కూడా కోరుకుంటున్నారని చెప్పాలి. మరి ఎలాగైనా సరే అల్లు అర్జున్ గారు దీనికి సంబంధించి మరి ఏ విధమైన స్పందనిస్తారనేది విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాలు చూడడానికి RTV చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.